కార్యక్రమంలో పాలు పొందటానికి, కార్యక్రమపు ఆనందంలో పాలు పంచుకోవటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తూ ఈ సాయంకాలపు క్రిస్మస్ వేడుకలకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనం లేచి నిలబడినట్లయితే ప్రారంభ ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమగల, దయగల, కృపగల, పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మేమింకనూ పాపులమై ఉంటుండగా మీ యొక్క అనాథకాల సంకల్పం చెప్పున దేవా, మీ ప్రియ కుమారుణ్ణి నరావతారిగా మీరు ఈ లోకానికి పంపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాపులమైనటువంటి మమ్మల్ని రక్షించటానికి, మాతో కలిసి జీవించి నాయనా పరిశుద్ధుడిగా మా కొరకు ప్రాణం పెట్టడానికి మా ప్రభువైన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం నాయనా బాలుడిగా జన్మించి, నాయనా కృపగల తండ్రి, మీ యొక్క కృపలోను మీ దయలోనూ ఎదిగి ఆ యొక్క శిలువ కార్యాన్ని ఘనంగా జరిపించి నాయనా శిలువ విజయాన్ని సంపాదించి శిలువలో మాకు విమోచననిచ్చినటువంటి మా ప్రభు యొక్క పుట్టినదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ యొక్క వేడుకలను బట్టి నాయనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ నాయనా మరి మీరు స్థాపించి ఈ సంఘాన్ని మీరు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా ఈ సంఘానికి మరొక క్రిస్మస్ మీరు అనుగ్రహించినందుకు మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో దేవా, మరి మేము క్రిస్మస్ కార్యక్రమాలు ప్రారంభిస్తుంటుండగా మీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. ఆది నుండి అంతం వరకు మీరే తోడై ఉండి నడిపించి దీవించమని వేడుకుంటున్నాం. నా ప్రభువా, కృపగల తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మతో నింపండి నాయనా. మరి పరిశుద్ధాత్మ యొక్క ఏ విధంగా అయితే నాయనా మరి పరిశుద్ధాత్మ ఆ రోజున దేవా మరి గొల్లలతోనూ దేవా మరి మరియతోనూ ఆ యొక్క సంతోషాన్ని పంచుకున్నారు, అదేవిధంగా పరిశుద్ధాత్మ ద్వారా మేమందరం కూడా సంతోషించి ఉల్లసించి దేవా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరచుటకు మీకు కృప అనుగ్రహించమని మా ప్రభువును మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి రానున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి డేవిడ్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. Praise the Lord. Good evening, everyone. On behalf of Church of the Living God, it is my joy and privilege to welcome each one of you to our semi-Christmas celebrations 2025. We are truly honored by your presence tonight. Christmas is a universal reminder of hope, peace, love, and light. Evangelist Billy Graham beautifully said, Christmas is not a date on the calendar. It is the celebration of the greatest gift the world has ever known. And tonight, we celebrate that gift through music, scripture, reflection, and fellowship. May we all experience that peace and reflection. I will read a portion from the Bible. Isaiah chapter 9, verses 6 and 7. For to us a child is born, to us a son is given, and the government shall be upon his shoulder. And his name shall be called Wonderful, Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Thank you.